ఏయ్, ఎవరు నువ్వు? ఈ గుడిసెలో ఉంటా సార్. ఇక్కడేం చేస్తున్నావు? ఇప్పుడే లేచి నిద్ర మొంగడుకుంటున్నాను సార్. ఇటు పాప, నీతో వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? నువ్వు కారులోనే వచ్చావా? పాప, మీ నాన్న పేరేంటి? డాడీ. మీ మమ్మీ పేరేంటి? మమ్మీ. మీ ఇల్లు ఎక్కడా? ఈ పాప ఏం చెప్పలేకపోతుంది. కాసేపు వెయిట్ చేద్దాం. టైం అయిపోతుంది. పాపని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళటం కరెక్ట్ కాదు. నువ్వు వెళ్ళి ఓ పేపర్ తీసురా. మీ పాపను తీసుకుని వెళ్తున్నావు. కాంటాక్ట్ మీ అర్జున్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పంజగుట్ట. డోంట్ వరీ, మీ మమ్మీ డాడీ దగ్గరికి నేను తీసుకెళ్తాను. ఓకేనా? వెళ్దామా? ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు కోమాలోకి, నేను పాప దగ్గరికి. అబ్బా, ఎంతసేపు అండి? అతను ఫోన్ చేసి అసలు వస్తున్నాడో లేదో విషయం కనుక్కోండి. అతనికి మనం ఫోన్ చేయలేం, అతనే మనకు ఫోన్ చేయాలి. నువ్వు ఇక్కడే ఉండు. ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఉండడం చూసొస్తాను. చెప్పిన టైం అయిపోయింది. పక్కన రాదుందని ఎక్కడైనా దాక్కున్నాడా? ఏయ్, బండాపు. రాధ ఒంటరిగా ఇక్కడుందేంటి?
ఏంటి రాధా ఒక్కదాని ఇక్కడేం చేస్తున్నావు? ఇద్దరం వచ్చాం. ఆయన ఇప్పుడే వస్తానని చెప్పి అటు వెళ్ళారు. ఏ పని మీద వెళ్ళినా సరే ఇలాంటి ప్లేస్లో నువ్వు ఒంటరిగా ఉండటం అంత మంచిది కాదు. హలో కంట్రోల్ రూమ్. హలో కంట్రోల్ రూమ్. హలో పంజగుట్ట పీసీ 304 రిపోర్టింగ్. ఓవర్. సిల్వర్ కలర్ నంబర్ 4221 వెహికల్ మిస్ అయింది. ఓవర్. మియాపూర్ కుకట్పల్లి మధ్యలో రిపేర్ అయి ఉంది. ఓవర్. ఇప్పుడే ఎస్ఐ గారు కూడా చూశారు. ఓవర్. అదిగో ఆయన వచ్చేస్తున్నారు. ఏంటి ఎస్ఐ గారు మీరు ఇక్కడ ఉన్నారు? స్టేషన్కి వెళ్ళలేదా? వెళ్తున్నాను. రాధ కనిపించేసరికి ఆగాను. తనని ఒంటరిగా వదిలేసి మీరెక్కడికి వెళ్ళారు? హౌస్ బ్రోకర్ ఒక అతను రమ్మంటే వెళ్ళాను. అదే ఊరు నుండి పెళ్లివారు వస్తే ఉండడానికి ఒక ఇల్లు కావాలి కదా. ఈ విషయం ముందే నాకు చెప్పుండాల్సింది. సిటీలో కొంతమంది బ్రోకర్స్ చాలా మోసం చేస్తున్నారు. మీకు అతను చూపించిన ఇల్లు ఓకే కాకపోతే నాకు తెలిసిన ఒక మంచి బ్రోకర్ ఉన్నాడు. అతను నంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. సారీ, వెహికల్లో ఉన్నట్టుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. పర్వాలేదు, నేను వస్తాను. హలో డాక్టర్. పాపని తీసుకొచ్చావా? ఏం డాక్టర్, పాపం తీసుకొస్తే పట్టించడానికి పోలీసులను తీసుకొచ్చావా? లేదు, అతనింట్లోనే మేము ఉంటున్నాం. అతనే చూసి ఆపాడు. ఇలాంటి కథలు చెప్పడానికి నేనేమైనా లాలీపాప్ చిక్కే ఎర్రి పప్పని కాదు. నన్ను పట్టించాలని చూసినందుకు తగిన పనిష్మెంట్ ఇస్తాను. ప్లీజ్, నేను చెప్పేది విను. నాకేం తెలీదు. కావాలంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇదిగో కిషోర్. ఓకే సార్, అతను వేరే ప్లేస్కి రమ్మన్నాడు. నేను అక్కడికి వెళ్ళి కలుస్తాను. ఓకే, టేక్ కేర్. బాయ్. బాయ్. రాధా, అతను వేరే ప్లేస్కి రమ్మన్నాడు. అక్కడికి వెళ్దాం పద. మళ్ళీ ఎక్కడికండి? పద చెప్తాను.
కారు మిస్సింగ్ అంటే బహుశా అదే కారులో పాపను కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తుంటారంట. నో, ఇది ఓన్లీ మిస్సింగ్ కేసులా ఉండట్లేదు. సంథింగ్ రాంగ్. సరే పద. ఓకే సార్. వాడు పోలీసుల్ని చూశాడు. ఆ కోపంతో పాపను హింసిస్తాడో ఏమో. ఏమండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికేనా? అసలు ఇంటి దగ్గర ఉన్నా ఈ పాటికి బోల్డ్ అని పనులు చేసుకునేదాన్ని. హలో, చూడు, నేను పోలీసుల నుంచి దూరంగా వచ్చేసాను. ప్లీజ్ ఇప్పుడైనా నా పాపను చూపించు. డాక్టర్, ఆ రోజు రాత్రి నేను మెడిసిన్ కోసం వస్తానంటే షాప్ దగ్గర నువ్వు వెయిట్ చేస్తున్నప్పుడే నేను నీకు వార్నింగ్ ఇచ్చాను. ఫోన్లే కదా నీకు మొదటి తప్పని క్షమించేశాను. అందుకే ఇప్పుడు నువ్వు రెండో తప్పు చేసావు. లేదు, నేనే తప్పు చేయలేదు. అతనే రాధను చూసి బండాపి వెనకొచ్చాట. దానికి నన్నేం చేయమంటావు? నువ్వేం చేయాల్సిన పని లేదు, నేనే చేస్తాను. ఇంకోసారి నువ్వు ఇలా ప్రయత్నం చేయకుండా నీకు బుద్ధి వచ్చేలా చేయాలి. నేనెంత చెప్పినా నువ్వు నమ్ము అని అర్థమైపోయింది. ఈ విషయంలో నీకు బాధ కలుగుంటే నువ్వు నన్ను శిక్షించు. దయచేసి పాపనేమీ చేయకు. నిన్నేం చేస్తే నాకేం వస్తుంది డాక్టర్? పాపం మీద ఈగ వలన నువ్వు సహించలేవు కదా. ప్లీజ్ దాన్ని ఏం చేయకు. దానికి ఏ పాపం తెలియదు. ఏ పాపం తెలియదంటే ఎలా డాక్టర్? నీ కూతురైనందుకు నువ్వు చేసిన తప్పులో దానికి వాటా ఉంటుంది. అలాంటప్పుడు శిక్షలో వాటా అది కూడా అనుభవించాలి కదా. రే రే, దాన్ని ఏమనుకో. నీకేమైనా చేయాలనిపిస్తే నన్ను చెయ్యి. రాయ్, నువ్వు బల్బు విరా. స్విచ్ ఇక్కడుంది, వేస్తున్నా. నువ్వు చేసిన పనికి నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. గిఫ్ట్ కాదు, హోంవర్క్ చేయకపోతే స్కూల్లో టీచర్ ఇస్తుందే, అదేంటి డాక్టర్? పనిష్మెంట్. అది 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 ఇస్తున్నా. నువ్వు వెంటనే ఒకసారి బోర్బండ రైల్వే ట్రాక్ పక్కనున్న రోడ్ నెంబర్ 2 ప్లాట్ నెంబర్ 303కి వెళ్ళి చూడు. నేను చెప్పేది విను ప్లీజ్. హలో, ఇంతసేపు ఫోన్లో ఎవరండి? బ్రోకరేనా? అతనే. నువ్వు వెంటనే ఒకసారి బోర్బండ రైల్వే ట్రాక్ పక్కనున్న రోడ్ నెంబర్ 2 ప్లాట్ నెంబర్ 303కి వెళ్ళి చూడు. అతనేం చెప్పాడు? ఈరోజు రావడం కుదరదట. అలాంటప్పుడు ఎందుకు రమ్మన్నావని గట్టిగా అడగాల్సింది. అవసరం మంది కదా రాదా. రాజు, సార్. ఈ చుట్టుపక్కల స్టేషన్స్లో పాప మిస్ అయిందని ఏదైనా కంప్లైంట్ వచ్చిందేమో కనుక్కో. సరే సార్. అలాగే థెఫ్ట్ అయిన కారు ఎక్కడ ఏ ఏరియాలో మిస్ అయిందో తెలుసుకో. అలాగే సార్. పాప తింటానికి ఏమైనా తీసురా. ఓకే సార్. కూర్చో. ఏ క్లాస్ నువ్వు?
ఎక్కడికి వచ్చామండి మనం? ఏంటండి ఆ కంగారేంటి? దేనికోసం ఇల్లంతా వెతుకుతున్నారు? అసలు ఎవరెళ్ళేది? కాసేపు ఆగాని చెప్తాను. అసలు ఏమైందండి మీకు? ఎందుకలా తిరుగుతున్నారు? ఏదో పనున్నట్టు తీసుకొచ్చారు. ఏమండి? మేడం, ఇదిగోండి మేడం తాళాలు. ఏం లేదు మేడం, సార్ ఆల్రెడీ ఈ బిల్డింగ్ని అద్దెకు తీసుకున్నారు. మీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. మీకు నచ్చితే తాళాలు తీసుకోండి. వస్తాను మేడం. ఏమండి, మీరు ఇల్లు తీసుకుని నాతో ఏం తెలియనట్టు బ్రోకర్ వస్తాడని నాటకం ఆడారా? ఇప్పుడు కూడా ఇల్లు చూపించడానికి తీసుకొచ్చి ఎవరి కోసమో వెతుకుతున్నట్టు అన్ని గదులు చూశారు. అదే నీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజ్ గిర్ప్రైజ్ నాకు తెలియదు కానీ ఇల్లు చాలా బాగుంది. నిశ్చితార్థం చేసుకోవడానికి సరిగ్గా సరిపోతుంది. నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఈ కాస్త సమయంలోనే ఇల్లు వెతికేసి ఉంటారని నేను ఊహించలేదు తెలుసా. ఇలా మీరు అన్ని పనులు చేసి అన్నయ్య పెళ్లిని ఘనంగా జరిపిస్తే ఆ ఆనందాన్ని జీవితాంతం మర్చిపోలేను. పాప ఇక్కడ లేదే, మరెక్కడున్నట్టు? ఈ ఎస్ఐ గారు ఇంకా వెళ్ళడేంటి? వాడు అటు వెళ్ళగానే వాళ్ళకి ఏదో మస్కా కొట్టి ఆ పాపను తీసుకెళ్ళిపోవచ్చు. రాజు, సార్, నేను బయలుదేరుతున్నాను. పాప జాగ్రత్త. వాళ్ళు ఎవరైనా వస్తే డీటెయిల్స్ కనుక్కొని మరీ పాపనివ్వండి. అలాగే సార్. అవును, పాప భోంచేసిందా? ఇందాకే తిన్నది సార్, కొంచెమే తిన్నది. చిన్నపిల్ల కదా, పేరెంట్స్ మీద దిగులు పడి ఉంటుంది. ఓకే, జాగ్రత్త. రాజు, సార్, సార్, పాపం తీసురా. ఎందుకు సార్? నాకెందుకో పాపను అలా వదిలి వెళ్ళబుద్ధి కావటం లేదు. నాతో తీసుకెళ్తా. ఇంట్లో అయితే తను ఫ్రీగా ఉంటుంది. వీడి పాపను తీసుకెళ్తే ఆ కిషోర్ గారు ఖచ్చితంగా చూస్తాడు. వాడు చూస్తే నా ప్లాన్ మొత్తం ఫినిష్. పాప తరఫు వాళ్ళు ఎవరు వచ్చినా సరే మా ఇంటికి పంపించు. అలాగే సార్. ఏమండి, నిద్ర లేవండి. మన ఇంటికి ఓ పాప వచ్చింది. ఎంత ముద్దుగా ఉందో తెలుసా?